హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్చ్ గేమర్స్. ఈరోజు అయితే మనమైతే పేపర్ బాల్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. ఇది జస్ట్ ఒక మైక్ కోసం, ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తుందని మైక్ పెట్టుకున్నా. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఇప్పుడు నేను ఏదైతే చేసే బాల్ ఉందో పేపర్ బాల్, అది వచ్చేసి నేను నార్మల్ బుక్తోనైతే చేస్తున్నాను అనమాట. అండ్ ఇది 10 రూపీస్ టేపు ఇంత ఇచ్చారు మరి అంకులు, ఆ షాప్ అంకుల్. నాకు తెలియదు ఎందుకు ఇచ్చారో, ఇంత నాకు సంబంధం లేదు. సో ఇప్పుడు ఈ పేపర్లను చింపాలన్నమాట. ఎన్ని పేపర్లు అనేది మీ ఇష్టం గైస్. ఇప్పుడు మనకి గట్టిగా ఉండాలి అంటే మాత్రం మినిమం 5 పేపర్స్ చింపాలి. ఒకవేళ తప్పుపడాలి అంటే మాత్రం కూడా 5 పేపర్సే చింపాలి. నేనైతే మ్యాక్సిమం 5 చింపుతాను. మీకు ఆ ప్రాసెస్ అంతా చెప్తాను అనమాట, చూపిస్తా చూడండి. అలాగే ఫస్ట్ వచ్చేసి నేనైతే పేపర్లు అయితే చింపుతాను అనమాట. 5 పేపర్స్. పిన్ పేజెస్ అయితే అస్సలు చింపొద్దండి, చెప్తున్నా. పిన్ పేజెస్ చింపితేనే పోయేది బాల్. పేపర్ బాల్ చాలా క్విక్గా చేసేయచ్చు మనము, బట్ నేను ప్రొఫెషనల్గా చేస్తాను కాబట్టి టైం పడుతుంది. పేపర్ అయితే చింపేద్దాం. 1 పేపర్, ఆ పేపర్ అయితే చింపేసినాము. మామ నిజంగా ఈ 2 పేపర్ల కోసం నేను బుక్ చినిగిపోయింది మామ. అయ్యా మైక్. సో నా వాయిస్ వచ్చేసి చిన్నపిల్లల వాయిస్లో వస్తుంది అనమాట. మైక్రోఫోన్కి ఏమో అయిపోయింది గైస్, నేనేం చేయలేను ప్లీజ్. పేపర్లు ఎగిరిపోతున్నాయి గైస్, నిజంగా చెప్తున్నా. పేపర్లు అయితే ఎగిరిపోతున్నాయి. నేను చెప్తాను దీని ప్రాసెస్ బై వన్ ప్రాసెస్. ఫోన్స్ కూడా పడేద్దాం, ఆగండి. నా వాయిస్ మీకు కొంచెం బగడ్గా వినిపించచ్చు. సో సీజర్స్ పట్టుకొస్తారండి. సీజర్స్ అయితే పట్టుకొచ్చేసాను అనమాట. సో మీరు ఫస్ట్ ఒక పేపర్ తీసుకోండి. ఒకటందరూ 2 వచ్చినాయి. కట్. ఒక పేపర్ తీసుకున్నారు కదా, దీన్ని మొత్తం ఇట్లా చేసేయండి బాల్. సెకండ్ పేపర్ తీసుకోండి, దీని లోపల ఇలా పెట్టేయండి, మధ్యలో పెట్టాలి. దీన్ని కూడా మడిచేయండి అనమాట, దాంతో పాటుగా మడిచేయండి. చూడండి ఇలా మొత్తం మడిచేయాలన్నమాట. పేపర్స్ వేస్ట్ అని అనుకోవచ్చు, బట్ బెస్టే. ఇంకో పేపర్ తీసుకోండి, 3వ పేపర్, ఇది 3వ పేపర్. దీన్ని మడిచేయాలన్నమాట. బాల్ ఎంత పెద్దగా కావాలంటే మీరు అన్ని పేపర్స్ తీసుకోవాలి. చూడండి ఇది 4th పేపర్. ఇప్పుడే చాలా పెద్దగా అయింది, కానీ టేప్ వేసాక మాత్రం ఇంత అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ కొంతమంది నీళ్ళలో ముంచుతారు, బట్ అది ఇప్పుడు కాదనమాట. అది వేరే పద్ధతి. సో 5th పేపర్, లాస్ట్ పేపర్. చూడండి ఇలా అయిపోయింది అనమాట. సో ఇది ఇలానే ఉంటుంది. ఇప్పుడు టేప్ తీసుకోండి. ఒక సెకండ్, ఈ టేప్ ఓపెన్ చేసాక గైస్ టేప్ అయితే తీసేసామన్నమాట. మీకు కెమెరా మార్చేస్తా పొజిషన్. సో గైస్ కెమెరా పొజిషన్ అయితే మార్చేసాను. చూడండి ఇదే బాల్ అనమాట, దీన్ని బాల్ అంటారు అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఉంది కదా, సో టేప్ అయితే తీసేసుకున్నాను. ఓషట్. సో ఈ బాల్ ఏదైతే ఉందో ఇది స్ట్రైట్ ఉంటుంది. ఇట్లా టేప్ వేయండి అన్నమాట. ఇక్కడ టేప్ తీసుకున్నా, ఇక్కడ ఇలా మధ్యలో ఇట్లా వేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇట్లా, ఇక్కడికి వచ్చేసరికి 1 రొటేషన్ అన్నమాట. ఇట్లా 5 రొటేషన్స్ తిప్పండి. ఓకే, ఇది 2, 3, 4, 5 అంతే. ఎస్.
సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఆపేయండి. ఇప్పుడు ఈ వేసిన సైడ్ ఇది కదా, మనం ఇలా వేసాం కదా, ఇప్పుడు ఇలా తిప్పేయండి. ఇప్పుడు ఇలా ఇక్కడ టేప్ ఇట్లా పెట్టేయండి. ఇప్పుడు మళ్ళీ ఇట్ సైడ్ 5 రొటేషన్స్ మనం 2 3 4 5 చేద్దాం. ఇది చూడండి గైస్, మనం ఇప్పుడు ఇలా ఒకటి వేసాం, ఇలా ఒకటి వేసాం, ఇప్పుడు ఇలా క్రాస్గా. సో ఇలా మీరు ఇట్లా వేయాలన్నమాట. మీరు ఇట్లా వేసారో మర్చిపోతే మాత్రం ఇంకా పోయినట్టే. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఉన్నాయి కదా, దీన్ని ఇట్లా పెట్టుకోండి. 1 2 3 4 5 కట్ అయితే చేసేసాను అనమాట. ఏది సో ఇప్పుడు మనము ఎలా వేసామంటే ఇలా ఒకటి వేసాం, ఇలా ఒకటి వేసాం, ఇంకా ఇలా ఒకటి వేసాం. సో ఇప్పుడు ఇట్ సైడ్ ఇక్కడ వేయండి. సో ఇట్లా మీరు ఆల్టర్నేటివ్గా వెళ్ళాను అనమాట. సో ఎలా అంటే ఇలా 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 ఇలా, సో అలా అయితే వెళ్ళాను అనమాట మీరు. సో ఇప్పుడు ఇక్కడ వేసేద్దాం. సో ఇది వేసాక మిమ్మల్ని అయితే కలుస్తాను అనమాట. ఇలా 5 టైమ్స్ చేయాలి. సో ఇలా మేమైతే చేసేసాం. సో ఇప్పుడు ఇది బాల్ ఇలా ఉంది కదా, ఇది మొత్తం ఎటో అవుట్ ఆఫ్ షేప్ ఉన్నట్టుంది కదా, ఇది అవుట్ ఆఫ్ షేపే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ అక్కడక్కడ టేప్ పోయింది కదా. సో ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయాలంటే మొత్తం ఇదంతా వేసేయండి, టేప్ మొత్తం వేసేయండి ఇక్కడ. సో ఇది ఇట్లుందా, మీకు ఇటే డైరెక్షన్ వెళ్ళాలి అని ఉండదు అనమాట. ఎటు పడితే అటు వెళ్ళిపోయిందంటే ఇట్లున్నా ఇట్లా ఫస్ట్ ఇట్లా రొటేట్ చేసినామా, సైడ్ పెట్టి ఇట్లా ఫ్రంట్కి రొటేషన్ వేసినామా, దాని తర్వాత ఇట్లా సైడ్ తిప్పేయండి అంతే. ఇది పోత టేపు మధ్యలో మొత్తం దమ్ మొత్తం తిరిగిపోద్ది. ఇలా ఉన్న ఇలా తిప్పనిపిస్తాం. ఇక్కడ తీసుకురండి, ఇక్కడ నుంచి అట్లా తిప్పేయండి అనమాట. ఇట్లా మీరు ఇన్ని టైమ్స్ అంటే మీకు బాల్ గట్టిగా ఉండాలంటే కనుక మీరు ఇది ఒక 10 టైమ్స్ వేయాలి. అదే ఒకవేళ మాకు బాల్స్ అంత స్ట్రాంగ్ ఉండదు, పిల్లలు ఆడుకునేటట్టు ఉండాలి అంటే మాత్రం ఒక 7 టైమ్స్ ఆర్ 8 టైమ్స్ వేయండి. నేనైతే 15 టైమ్స్ వేస్తున్నాను, చాలా గట్టిగా అయ్యేటట్టు చేస్తున్నాను. సో చూడండి, ఇలా వేస్తూనే ఉండాలి. ఇది ఇలా వేస్తూనే ఉండాలన్నమాట, మీరు ఆగద్దు అసలు. సో ఇట్లా వెళ్ళిపోతూనే ఉండాలి అంతే. గట్టి నింపించడానికి ఇలా పెడతాను. ఇలా ఉన్నా ఇట్లా వేసేస్తూనే పోండి అనమాట. సో ఇది ఎప్పటిదాకా అంటే మీకు చాలా గట్టిగా ఉండాలి. మాకు బాల్ టప్పు పడదు, ఒకవేళ మనం ఎక్కువ గట్టిగా చేస్తే టప్పు పడదు. యాక్చువల్లీ ఎక్కువ గట్టిగా ఏంటి ఓకే గైస్, మనం దీన్ని ఇట్లా రొటేట్ చేస్తూనే ఉండాలన్నమాట. మీరు ఎక్కడ నాపిర్రు అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. అరే ఎక్కడ ఉన్నారని అయిపోతారు. అండ్ గైస్ ఇది నీళ్ళలో పడకూడదు, దీని మీద పడకూడదు, చట్టంగా అయిపోతుంది అనమాట. అదే చండాలంగా అయిపోతుంది అనమాట. సో దీన్ని ఎట్లా అంటే మీకు వైట్గా వచ్చేస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ బాల్ తెస్తారని వచ్చేస్తుంది. ఇవ్వండి గైస్, ఇది వచ్చేసి నేను క్రికెట్ ప్రాక్టీస్ మీద వాడాను అనమాట. ద బెస్ట్ బాల్ అనమాట ఇది. నేను మొత్తం ఎంత టేప్ వేసానంటే ఇది చాలా మొత్తం వేసేసాను అనమాట నేను. మరీ మీరు అంత వేయకండి, చాలా గట్టిగా ఉంటుంది. దీని షేప్ అవుట్ కూడా పోతుంది, సొట్టపోయిందంటే బట్. సో ఇప్పుడు దీన్ని అట్లా చెయ్యాలన్నమాట. ఓకే, ఫాస్ట్ మోషన్. ఆల్ రైట్ గైస్, సో మన బాల్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది వచ్చేసి నీళ్ళలో నానింది, అందుకే ఇట్లా ఉంది.
ఫోకస్ కమాన్ బ్లాక్ కలర్. ఇది మన న్యూ బాల్ అన్నమాట. సో రెండింటికి సైజ్ చూసుకుంటే కనుక ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇంకా అది పోయిందనమాట. ఇది చూడండి గలగలగలగల డైమండ్ లెక్క ఉంది కదా, ఎమరాల్డ్ లెక్క అనిపిస్తుంది నాకు కెమెరాలో చూస్తే. లైటింగ్ ఉంది ఇక్కడ, యాక్చువల్లీ నేను చేసేలోగా లైటింగ్ అయిపోయింది అనమాట. సో ఇదైతే పెద్ద గట్టిగా ఏం లేదు ప్రస్తుతానికి. సో టేప్ ఎంత చూడండి, ఇవన్నీ ఎంత మిగిలింది, ఎంత మిగిలింది చూడండి, చాలా తక్కువ మిగిలింది. నేనైతే ఫట్ట వేస్తూనే ఉన్నా, నాకు సంబంధమే లేనట్టు ఫట్ట వేసేలోగా అయిపోయింది అన్నమాట. సగం వరకు అలా అయిపోయింది. సో ఈ బాల్ వచ్చేసి నేను నియర్లీ 2023 డిసెంబర్లో చేసుకుంటాను ఈ బాల్. అయినా కూడా దీనికి ఏం రావాలి, నిజంగా చాలా గట్టిది. దీంతో పోల్చుకుంటే ఇది నొక్కితే లోపలికి వెళ్తుంది, కానీ లోపల ఏముందో కూడా మనకు తెలియదు అన్నమాట. ఇది మాత్రం నొక్కితే లోపలికి వెళ్తుంది, కానీ లోపల గట్టిగా ఉందో తెలుస్తుంది. రాళ్ళు పెట్టి చేయొచ్చు, లోపల రాళ్ళు పెట్టేసి పేపర్ ఫిట్టేయచ్చు, బట్ పేపర్ వచ్చి చినిగిపోతుంది అనమాట. ప్లస్ ఇంత గట్టిగా ఉంటుంది. నేను చేశాను బాల్ మొత్తం చినిగిపోయింది మొత్తం. మీరు కావాలంటే ఏం చేయొచ్చు అంటే టేప్ వేసే ముందు దారం పట్టేసి మొత్తం దారం పట్టేస్తే అయిపోతుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది. సో ఒకసారి నేను టెస్ట్ చేద్దాం అనమాట. చూడండి వేసి ఇలా లైటింగ్ తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి లైటింగ్ వేస్తే చాలా బాగున్నది కదా. సో ఈ బాల్ వర్సెస్ ఈ బాల్ అనే ఒక వీడియో వస్తుంది అనమాట. సో దీని పేరు వచ్చేసి లెగాసీ. దీని పేరు లెగాసీ. సారీ, దీని పేరు లెగాసీ అనమాట. దీని పేరు ఏం పెట్టాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అనమాట. సో అప్పుడు దీనికి ఓకే. సో నేను నా బ్యాట్ అయితే తెచ్చేసాను అనమాట. ఇది లైటింగ్ పడి నాకు కనిపించట్లా, నాకు కాదు మీకు కనిపించట్లా, జస్ట్ అట్లా లైటింగ్ పెడుతున్నాను. దానికన్నా బెటర్ ఏంటంటే ఇది, బట్ మీకు ఇందులో కెమెరాలోకి లైట్ పడుతుందని చెప్పి ఇవైతే వేస్తున్నాను అనమాట. సో చూడండి ఎలా అవుతుందో. గుడ్ గైస్, చాలా బాగానే వెళ్తుంది. బాబా సింపుల్గా వెళ్ళిపోతుంది చెప్పాలంటే. సో ఇది వచ్చేసి బాల్ అయితే బాగానే ఉంది, గుడ్ బాగానే ఉంది అని అడిగితే మాత్రం. గైస్ అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చే కనుక ఖచ్చితంగా మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అని పక్కన ఉన్న గంటనే ఫట్టా కొట్టాను అనమాట. సో నాకైతే మీమ్స్ చేయాలని అయితే ప్లాన్ ఉందన్నమాట. మీమ్స్కి రియాక్ట్ అయితే ఒక వీడియో చేయాలనే ప్లాన్ ఉంది నాకు. మీరు తొందరగా చేసేస్తే మనం అంత తొందరగా చేస్తున్నాం అనమాట. సో ఈ బాల్ మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. 3, 2, 1. ఓకే గైస్ అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చే కనుక ఓకే గైస్ అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ బాల్ నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఎందుకు చేయండి.